విజయనగరం తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం పార్లమెంటులో టీడీపీ ఎంపీలకు స్పీకర్ ప్రత్యేకంగా తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలందరితో ఆయన సరదాగా ముచ్చటిస్తుండగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశెట్టి అప్పలనాయుడును పరిచయం చేసే ప్రయత్నం చేశారు. అయితే స్పీకర్ వెంటనే స్పందిస్తూ ఆయన నాకు బాగా తెలుసు, నాకు అరకు కాఫీ కూడా అందించారు అని చెప్పారు. కలిశెట్టి పార్లమెంటు సమావేశాలకు ఎంతో క్రమశిక్షణతో హాజరవుతారని, ఆయన చాలా చురుకైన సభ్యుడని స్పీకర్ కొనియాడారు. కలిశెట్టి అప్పలనాయుడు తన నిరాడంబరతతో పార్లమెంటులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒక ఎంపీ అయినప్పటికీ సామాన్యుడిలా సైకిల్పై పార్లమెంటుకు వస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. సమావేశాలు జరిగిన ప్రతిరోజు ఆయన సభలో ఉంటారని స్పీకర్ ప్రశంసించారు. సామాన్యుడిలా ఉంటూనే ప్రజా సమస్యల పట్ల గళం విప్పే ఆయన తీరు అందరికీ సుపరిచితమని ఓం బిర్లా వ్యాఖ్యానించారు. వాస్తవ గణాంకాల ప్రకారం 18వ లోక్సభలో కలిశెట్టి అప్పలనాయుడు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నారు. పార్లమెంటరీ రికార్డుల మేరకు ఆయన హాజరు శాతం దాదాపు 100% ఉంది. ఇది జాతీయ సగటు కంటే ఎంతో మెరుగైంది. కేవలం హాజరులోనే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి, రైల్వే జోన్, రైతుల సమస్యలపై 100కు పైగా ప్రశ్నలు వేసి ఆయన రికార్డు సృష్టించారు. తక్కువ కాలంలోనే అత్యధిక ప్రశ్నలు అడిగిన ఎంపీల జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ తేనేటి విందులో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భరత్, హరీష్ బాలయోగి తదితరులు పాల్గొన్నారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎదిగిన కలిశెట్టి తన నియోజకవర్గ ప్రత్యేకత అయిన అరకు కాఫీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడం పట్ల ఇతర ఎంపీలు కూడా హర్షం వ్యక్తం చేశారు. స్పీకర్ స్వయంగా ఒక ఎంపీ పనితీరును గుర్తించి ప్రత్యేకంగా అభినందించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.